ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది మార్పును సూచిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు నాంది. విశ్వవసనామ సంవత్సరంలో మరి మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే అసలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేటివన్నీ కూడా చక్కగా వివరించబోతున్నారు. అడిగి తెలుసుకుందాం. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఉగాది మనం దృష్టిలో పెట్టుకుంటే ఉగాది పండుగ నుంచే మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మాకు ఎలా ఉండబోతుంది అని, ముఖ్యంగా మీనరాశి వాళ్ళు. మరి ఈ మీనరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి, మీ ఎస్పీ నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. మేడం, మీనరాశి వాళ్ళకి రాశిలోనే షడ్గ్రహ కూటమి, ఓకే. 6 గ్రహాలు ఉమ్, మీనరాశిలో ఉంటాయి. ఉమ్, అయితే మనము పండగ రోజు గ్రహస్థితిని చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, ఓకే సార్. కన్యా రాశిలో కేతు ఉంటాడు కేతు. వీళ్ళకి. ఉమ్, అయితే ఇది పండగ రోజు గ్రహస్థితి అయితే మే 18 నుంచి 22వ తారీఖు వరకు ఉమ్, గురు సంచారం వృషభ రాశి నుంచి మిథునంలోకి, ఓకే. రాహు మీనరాశి నుంచి కుంభంలోకి, ఉమ్, కన్యలో నుంచి సింహరాశికి కేతు వస్తాడు. ఓకే. సో ఇది 22వ తారీఖు తర్వాత జరిగేటువంటి గ్రహస్థితి. 22వ తారీఖు నుంచి. తర్వాత నుంచి ప్రధానమైనటువంటి గ్రహాలు ఇవి జరుగుతాయి. ఈ మూమెంటం ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి దీని యొక్క షడ్గ్రహ కూటమి యొక్క పరిణామాలు విపరీతంగా ఉంటాయని అంటున్నారు. కానీ షడ్గ్రహ కూటమి మీనరాశి వాళ్ళకి కేవలం ఉమ్, 2 రోజులే ఉంటుంది. అక్కడ 6 గ్రహాలు 2 రోజులు ఉంటాయి. ఓకే. 2 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ పంచగ్రహ కూటమి ఉంటుంది. కాబట్టి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. లేదు. ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి రాశిలో శని ఉన్న, రాహు ఉన్న చాలా మంది కూడా వీళ్ళకి విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయని చెప్తున్నారు. ఉమ్, కానీ మీనరాశికి అంటూ ఒక లక్షణం ఉంది. మిగతా ఏ రాశులకు కూడా లేనటువంటి ఒక గొప్ప లక్షణము, ప్రత్యేక లక్షణం మీనరాశికి ఉంది. ఓకే సార్. అదేంటంటే మీనరాశి అంటేనే ఆధ్యాత్మిక పరమైనటువంటి రాశి. ఉమ్, ఎందుకు ఆధ్యాత్మిక పరమైన రాశి అంటే వీళ్ళలో నాస్తిక భావంగా ఉంటారు, ఉమ్, వ్యతిరేక భావజాలం వాళ్ళు ఉంటారు. ఉమ్, మరి వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా అని చెప్తారు సార్? మీరు జనరలైజ్ చేసి అనొచ్చు. ఓకే. నిజమైన ఆధ్యాత్మిక అంటే ఏంటంటే కొన్ని లక్షణాలు ఉంటాయి మేడం. గొప్ప లక్షణాలు ఏంటంటే ప్రేమ భావం, ప్రేమ భావం. క్షమాగుణం. ఉమ్, సో దేన్నైనా కానీ స్వీకరించేటువంటి లక్షణం, ఓకే. వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలు ఒప్పుకునేటువంటి లక్షణాలు, ఉమ్, ఇవన్నీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళడానికి ఉండాల్సినటువంటి లక్షణాలు మేడం. ఓకే. మనం ఆధ్యాత్మికం అనుకుంటే ఏమనుకుంటామంటే ఒక రూపము, ఉమ్, రోజు మతపరమైనటువంటి ఆచరణని మనం ఆధ్యాత్మికం అనుకుంటాం వ్యవహారికంగా. ఓకే. కానీ అది స్వభావంకి, గుణగణాల దగ్గరికి వచ్చేటప్పటికి మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. నా దృష్టిలో అక్కడ శనిగ్రహము 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉమ్, ఈ కేతు ఎప్పుడైతే వీళ్ళకి మీనరాశి నుంచి అది షష్టం అవుతుంది, అంటే షష్టమ భావం అవుతుంది. ఓకే. ఎట్ ద సేమ్ టైం వ్యయభావంలో వాళ్ళకి రాహు వస్తాడు. ఉమ్, ఈ వ్యయంలో రాహు కూడా వీళ్ళు గతంలో చేసినటువంటి ఎన్నో పనులకి, ఉమ్, ఎన్నో రకాల కార్యాచరణ, ఆలోచన, ఉమ్, మంచి మంచి ఆలోచనలు, వేరే వాళ్ళకి స్నేహభావంతో సహాయం చేసేది, సమాజానికి, కుటుంబానికి సహాయం చేసేటువంటి కర్మలు కూడా ఉమ్, వీళ్ళకి ఈ సందర్భంలో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. ఓకే. ఓకే సార్. గుర్తుపెట్టుకోండి, ఏదో కొత్తగా ఆధ్యాత్మిక బలం కాదు, వాళ్ళకి డిఫాల్ట్. ఉమ్, అష్టగ్రహ కూటమి మీనరాశిలో ఉన్నా కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఒకటే, ఓకే. వాళ్ళు నమ్మాల్సింది కూడా ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఉమ్, యు ఆర్ ద డివైన్ హ్యూమన్ బీయింగ్, ఉమ్, యు ఆర్ ద డివైన్ పర్సనాలిటీ. ఉమ్, ఇది ఎందుకు అంటే గురుగ్రహం యొక్క వ్యయభావం, మోక్షభావంలో ఉంటాడు. మీ మోక్షభావం అది వ్యయభావం అంటే. ఓకే. సో ఈ గురుగ్రహం యొక్క ప్రవేశం ఎప్పుడైతే మిథునంలో జరుగుతుందో ఉమ్, ఈ రాశి నుంచి అది చతుర్థ భావం అవుతుంది. ఓకే. విద్యార్థులకు సంబంధించి కానీ, వ్యాపారంలో ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో డబ్బు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఉమ్, విదేశాలకు వెళ్ళేసి చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళకి ఎప్పుడూ లేనటువంటి ఫలితాలు, గతంలో వాళ్ళు ఎప్పుడైతే కోరుకున్నారో, గతంలో వాళ్ళకి కావాల్సిన గుర్తింపు, ఓకే. మెయిన్ ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు కోరుకునేది గుర్తింపు మేడం. ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవం, గుర్తింపు ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళకి అది కావాలి. వీళ్ళకి పెద్ద ఆశయాలు ఉండవు. ఉమ్, ఒకవేళ ఆశయం ఉన్నా అది పూర్తిగా నెరవేరుస్తారన్న గ్యారంటీ ఉండదు. ఓకే. స్వేచ్ఛతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఉమ్, రెండో చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే. సెల్ఫ్ కంటెంట్మెంట్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఆత్మసంతృప్తి లేని పని చేయరు, అది. ఎవరితో మాటపడరు, ఉమ్, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా మనసులో పెట్టుకుంటారు. అంతే. ఈ మీనరాశికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఇమేజ్ తెలుసా మీకు?
ఉమ్. ప్రతి రాశికి ఒక సింబల్ ఉంటుంది. ఈ మీరు అవును. మీరు సింబల్ ఏంటి చెప్పండి? చేప. చాప. చేప నీళ్ళల్లో ఏడిచినా తెలియదని చెప్తారు అవును. చూడండి. అది ఉమ్. వాళ్ళ వైవాహిక జీవితంలో గాని, కుటుంబంలో గాని ఎన్ని సమస్యలొచ్చినా గాని, ఉమ్. వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ భావోద్వేగాల్లో ఏముందన్నది ఎప్పుడు ఎవరికీ చెప్పరు వాళ్ళు. చెప్పరు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్‌కి, క్లోజ్ ఇంటిమేట్స్‌కి గూడా ఉమ్. వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్న అన్ని బాధలు షేర్ చేసుకుంటే లక్షణం ఉండదు. ఉమ్. అన్నీ వాళ్ళు తన మీదేసుకుంటారు. వాళ్ళు దాని మీద ఫేస్ చేస్తారు. ఎన్ని రకాల అప్పులు చేసినా గాని, కుటుంబాన్ని, పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ట్రై చేస్తారు తప్ప, ఉమ్. వాళ్ళ బలహీనతలన్నీ తీసుకుపోయి రోడ్డు మీద పెట్టుకొని బాధపడేటువంటి లక్షణాలు వాళ్ళకుండవు. ఉండవు. ఇది నేను వాళ్ళలో చూసినప్పుడు ధార్మిక బలం. ఉమ్. మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకునే వాళ్ళు గొప్పవాళ్ళు చూడండి, ఉమ్. వాళ్ళందరూ ధార్మికవేత్తలే. వాళ్ళు ఓకే. నాస్తిక భావజాలమైనా ఉండొచ్చు. ఉమ్. కానీ బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూడండి, బాధ్యతల నుంచి పారిపోరు, ప్రేమ భావంతో అవును. ఉంటారు, ఉమ్. పూర్తిగా మనసు పెట్టి చేస్తారు చూడండి, వాళ్ళు దే ఆర్ ద ట్రూ రియల్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్. ఉమ్. వాళ్ళకెప్పుడు కూడా దైవబలం ఉంటది. సో, వీళ్ళకి దైవబలం ఎలా ఉంటుంది? శనిగ్రహం ఉన్నాడు కదా సార్ రాశిలో అని మీరు అడగొచ్చు. అవును. చాలా మందికి శని మీద ఉన్నటువంటి ఒపీనియన్ గూడా ముఖ్యంగా ఈ ఆహ్, మీనరాశిలో ఉన్నప్పుడు అనుభవంతో చెప్తున్నా. ఇది పుస్తకాల్లో ఉన్నది గాదు. అనుభవంతో చెప్తున్నాను. ఓకే సార్. శనిగ్రహము మీనరాశిలోకొచ్చిన తర్వాత వీళ్ళకి జరిగేటువంటి ఒక ప్రోగ్రెస్ అనేటువంటి ఏమంటే, ఆ ప్రోగ్రెసివ్ అచీవ్‌మెంట్స్ ఏమైనా ఉంటాయి అంటే, వాళ్ళు గతంలో జేసినటువంటి కర్మ ఫలితమే వాళ్ళు ఇప్పుడు డెఫినెట్‌లీ వాళ్ళు అనుభవిస్తారు. ఆ ఫ్రూట్స్ అన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ. ప్లస్ కేంద్రంలోకి అంటే ఈ రాశి నుంచి కేంద్రంలోకి మే మాసం నుంచి ఉమ్. గురువు ప్రవేశిస్తాడు. ఓకే. అందులో మీరు మిథున రాశి కూడా చూడండి. మిథున రాశి కూడా అది దైవమైనది. ఉమ్. దైవపరమైనటువంటి రాశి అది. అందులోకి గురుగ్రహం వెళ్తున్నాడు. గురుగ్రహం ఎవరు? ఉమ్. దేవతలందరికి కూడా అది. గురువు అధిపతి. ఆ. గురువు అతను. ఉమ్. దేవతా గురువు అంటారు కదా! అందుకే అంటారు గురుబలం ఉండాలి దేనికైనా అని. ఎందుకు అంటే వీళ్ళకి బ్లెస్సింగ్ ఉంటది మేడం. ఉమ్. మీనరాశి వాళ్ళకి నా సూచన ఏంటంటే, ఉమ్. మీకు ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ మీలో ఆ స్పిరిచువల్ స్ట్రెంత్ ఉంది. ఉమ్. మీరు కావాల్సిందల్లా మీరేందంటే, ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు, ఆ ప్రణాళికకు అనుగుణంగా మీరు కట్టుబడి ఉండండి. ఓకే. ప్లస్ మీరు లైఫ్‌లో యాంబిషన్, గోల్స్ ఏవైతే ఉంటాయో, అవి చిన్న చిన్నవి లేకపోతే మోర్ క్రియేటివ్ రిలేటెడ్, మోర్ రిలేటెడ్ టు ద అకల్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, లేకపోతే కల్చరల్ కావచ్చు. వీటి మీద వీళ్ళకి ఎక్కువ శ్రద్ధ ఉంటది మేడం. అంటే ఓకే. మోర్ క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఫీల్డ్స్‌లో వీళ్ళకి ఉమ్. ఇంట్రెస్ట్ ఉంటది తప్ప, ఓకే. ఈ మెటీరియలిస్టిక్ లైఫ్‌లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఉమ్. ఈ రాహువు వీళ్ళకి వ్యయంలో ఉంటాడు. ఒక ప్రమాదకరమైన సూచన కూడా వీళ్ళకేంటంటే, వీళ్ళ ఆంతరంగికులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు వీళ్ళెవరన్నా వీళ్ళలోని బలహీనతని అడ్డం పెట్టుకొని, ఉమ్. వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిని కూడా వాళ్ళు కొట్టేసేయడం, కాజేసేయడం అంటారు చూడండి. అటువంటి అవును. లక్షణాలు ఉంటాయి. వాటికి కారణం ఏంటి? ఉమ్. ఈ సున్నితమైనటువంటి మానవీయమైనటువంటి లక్షణమే. అది. వాళ్ళ భాగస్వామికి నచ్చుతుందా? నచ్చదు. ఇప్పుడు వృషభ రాశి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె ఊరుకుంటదండి? ఊరుకోదు. తులారాశి ఆమె ఊరుకుంటదా? ఎందుకు సింహరాశి ఆమె ఊరుకుంటదా? ఊరుకోదు అస్సలు. సో, ఇది వీళ్ళకి కుటుంబంలో ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల వీళ్ళు అనవసరమైనటువంటి మానసికపరమైన ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం వీళ్ళకుంటది. ఇది ఎప్పటి నుంచి వీళ్ళకి పాసిబుల్ ఉంటుందంటే, ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సిందేంటంటే, వీళ్ళకి ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఈ డిసెంబర్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఎప్పుడు డిసెంబర్ 28 అంటే డిసెంబర్ వరకు అనుకోండి. ఉమ్. ఆగస్ట్ ఎండింగ్ నుంచి డిసెంబర్ వరకు. ఉమ్. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులొచ్చినప్పుడు మీరొకటే గమనించాలేందంటే, మీరు మీలాగా ఉండడం సరిపోదు. ఈ భౌతిక ప్రపంచంలో ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ, ఆబ్జెక్టివ్ రిలేషన్స్‌ని కూడా మీరు ఉమ్. మేనేజ్ చేయడం అన్నది ఉమ్. మీరు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిన అవసరం మీకుంటది. ఓకే. దీన్ని గనక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఉమ్. వీళ్ళకి ఈ 4 నెలలు పక్కన పెడితే, సంవత్సరాంతరం అంతా కూడా వీళ్ళకి విద్యార్థులకు గాని, ఉద్యోగస్తులకు గాని, వ్యాపారవేత్తలకు గాని, వీళ్ళు ఊహించుకున్నంత షడ్గ్రహ కూటమి వల్ల ఏర్పడింది వ్యయంలో రాహువు. ఈ గ్రహస్థితిని బట్టి ఏవైతే వాళ్ళు ఊహించుకుంటున్నారో, రకరకాల విశ్లేషణ జరుగుతుందో, ఉమ్. వాటికి పూర్తిగా విరుద్ధమైనటువంటి ఫలితాలను వీళ్ళు చూసే అవకాశం కూడా ఉంటది. ఓకే. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పండగ నుంచి, ఉగాది పండగ నుంచి మళ్ళా నెక్స్ట్ ఉగాది పండగ వరకు వీళ్ళకి విపరీతమైన ఆధ్యాత్మిక బలము, సంకల్ప బలము ఉమ్. ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటది. మొత్తానికైతే కాకపోతే మంచిగా వ్యవహార శైలిని మర్చిపోకూడదు. వ్యవహారమే, పరమార్థం ఉమ్. పరమార్థం అంటారు కదా! అవును. కాబట్టి ఈ వ్యవహార శైలిని కూడా వీళ్ళు పెంచుకున్నటువంటి ప్రయత్నం చేస్తే, అవును. వీళ్ళకి విశ్వావసునామ సంవత్సరం మంచి జ్ఞాపకాన్ని ఇస్తుంది. అదే అంటున్నాను సార్. ఎందుకంటే ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న భావోద్వేగాలను బయట చెప్పుకోలేరు కాబట్టి, వాళ్ళవి కూడా మనసులో ఉన్న మాట మీరు చెప్పేశారు. కాబట్టి వాళ్ళకైతే ఈ సంవత్సరం అంత మంచే జరగబోతుంది. వాళ్ళు ఒకవేళ రాంగ్ స్టెప్స్ వేస్తే ఎలాంటి సూచనలు పాటించాలంటే? మీనరాశి వాళ్ళు ఉమ్. వాళ్ళ ఆధ్యాత్మిక బలం వాళ్ళకి డిఫాల్ట్ ఉంటది. ఎస్. కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి వీళ్ళ సున్నితత్వము,
తొందరగా సెల్ఫ్ విడ్రాయల్ అంటారు. తొందరగా విడ్రా అయిపోవడము, హ్మ్. ఒకటే ఆలోచనలో దీర్ఘకాలంగా ఉండలేకపోవడం. హ్మ్. దీనివల్ల వీళ్ళు ఎక్కువగా నిందలు, చెడ్డ పేరు, చెయ్యని తప్పుల్ని కూడా నెత్తినేసుకోవడము. యెస్. ఆహ్, చేయనటువంటి పనులకు గూడా వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి గాబట్టి, హ్మ్. ముఖ్యంగా రాహు వ్యయంలో ఉన్నాడు గాబట్టి ఈ విషయం చెప్తున్నాను నేను. ఒకటి గమనించండి. ఒక మాల తీసుకొని, ఈ మాలని మీరు మీ చూపుడు వేలు, మీ బొటన వేలుతోని ఈ మాలకు ఉన్నటువంటి బీట్స్‌ని మీరు కౌంట్ చేయండి. హ్మ్. ఈ కౌంట్ చేసే క్రమంలో ఫస్ట్ మీ కాన్సంట్రేషన్ అంతా గూడా ఆ బీట్స్, నంబర్ ఆఫ్ బీట్స్ ఎన్నున్నాయన్న కౌంటింగ్‌కి వెళ్తది. హ్మ్. ఎప్పుడైతే మీరు ఈ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీ ఫోకస్ అంతా గూడా ఈ స్పర్శ మీద ఉండాలి. హ్మ్. మీ ఈ ఇండెక్స్ ఫింగర్, థంబ్ నెయిల్ మీద మీకు మీ ఫోకస్ అంతా రావాలి. ఓకే. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మీ యొక్క రెస్పిరేటరీ, మీ బ్రీతింగ్ మీదకి రావాలి. ఎప్పుడైతే మీ రెస్పిరేషన్ అండ్ మీ స్పర్శ అంటే మీ సెన్స్ అండ్ రెస్పిరేషన్ 2 మీరు ఒకవేళ ఏకాగ్రత గనుక పెంచుకోగలిగితే, హ్మ్. థర్డ్ యాస్పెక్ట్ ఏంటి అంటే మీ పర్సనాలిటీలో ఉన్నటువంటి విశ్లేషణ అంతా నేను చేశాను. అంటే బలాలు, బలహీనతలు అన్నీ చెప్పాను. హ్మ్. వీటి మీద కూడా మీరు ధ్యాస రావాలి. అంటే ఒకటి మీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీ పర్సనాలిటీ అనాలిసిస్ ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ రెస్పిరేటరీ బ్రీతింగ్ సిస్టమ్ హ్మ్. అండ్ యూ ఆర్ కంటిన్యూస్ టు డూ దిస్ సాధన ఆఫ్ ద మాల, ఓకే. మూమెంటమ్ ఆఫ్ దిస్ మాల. హ్మ్. ఈ మూడిటిని గనక మీరు ఏకకాలంలో దృష్టి పెట్టి మీ హ్మ్. యొక్క మీ మీ మనసు పూర్తిగా హ్మ్. మీ శరీరం దగ్గరకు వచ్చేయాలి. మీ ఓకే. మనసు, ఆలోచన, బుద్ధి అంతా కూడా ఓకే. ఈ స్పర్శ, ఈ క్రియ, శ్వాసక్రియ అండ్ మీ హ్మ్. యొక్క హ్మ్. రిపిటేటివ్ హ్మ్. అనాలిసిస్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. హ్మ్. మీరు గనక ఈ స్థాయికి వచ్చారు, 15 నిమిషాలు మీరు దీన్ని ఏకాగ్రతతో చేశారు. హ్మ్. దీనికి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం టైం లేదు మేడం. లేదు. మీరు ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, అప్పుడు సాధన చేయండి. అంతే. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చెప్తున్నాను. హ్మ్. ఈ చిన్న సాధన చేయండి. ఇదంతా ఈజీ కాదు. హ్మ్. చేస్తే చాలా సింపుల్ ఇది. హ్మ్. నేను ఈ సాధన చేస్తూ కూడా మాట్లాడి అనాలిసిస్ చేసి చెప్పగలను. మీరు ఏ టాపిక్ అడిగినా చెప్పేస్తా నేను. ఎందుకు? ఓకే. బికాజ్ దిస్ ఈస్ మై సాధన. ఇట్ ఈస్ అవును. ఎవ్రీడే సాధన. ఇది నేను చేస్తా అవును. కాబట్టి. అవును. ఈ సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి మనసు ఎంత కాదన్నా భౌతిక ప్రపంచాల మీదకి వెళ్తుంది మేడం. ఓకే. భౌతిక సుఖ సంతోషాలు మనకు అవసరమే. హ్మ్. అవును. లేకపోతే ఈ వాచ్ లేదు, అవును. మొబైల్ లేదు, ఏమి లేదు మన అవును. జీవితంలో. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ భౌతిక సుఖ సంతోషాల వైపు మనసు వెళ్తుందో, ఆ కోరిక తీర్చుకోవడం కోసం మన భావోద్వేగాలు కూడా అటే తిరుగుతాయి. మన ఓకే. బుద్ధి కూడా అటే తిరుగుతుంది. హ్మ్. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో ఎందుకు లైఫ్‌లో సక్సెస్ అని, హ్మ్. అచీవ్‌మెంట్స్‌కి ఎందుకు మనం డిలే అవుతుంది? ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతున్నాం అంటే, హ్మ్. రీజన్ ఏంటి? మన మన సంకల్పంలోనే లోపముంది. ఏదో లోపం ఉంది. అవును. ఆ లోపం ఏంటి అంటే, మన సంకల్పము ఈ భౌతిక ప్రపంచంలో కావాల్సిన గుర్తింపు, హోదా ఏదైతే హ్మ్. ఉందో, హ్మ్. దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనం పెంచుకోవట్లేదు. అవును. ఆ పెంచుకునేటువంటి క్రమంలో మనం కొత్తగా బయట ప్రపంచం నుంచి తెచ్చుకున్నటువంటి ఏమైనా అప్పులాగా తెచ్చుకున్నటువంటి ఏమైనా ఉందా? లేదు. ఆస్తులంటే ఏమీ లేదు. మనకు అంతర్గతంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక బలమే హ్మ్. మనము చెప్పినటువంటి ఈ అబ్జర్వేషన్ సెన్స్, పరిశీలన భావంలో దాగి ఉంది. హ్మ్. ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్ల ఏమవుతుందంటే, బయట ప్రపంచం, బయట ఆబ్జెక్టివ్ వరల్డ్, మన భావోద్వేగాలు మన లోపల ఉంటాయి మేడం. అది. మనం పెంచుకుంటే పెరుగుతాయి. మన ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ అన్నీ గూడా అవును. మనం దేన్నైతే ఇష్టపడతామో దాని చుట్టూ తిరుగుతాయి. అవును. ఇది మీకు తెలుసు. అవునా? ఎప్పుడైతే మన మనసు దాని చుట్టూ తిరుగుతుందో, భౌతిక ప్రపంచంతో మనం ఎప్పుడైతే ఈ డిస్క్రిమినేషన్‌లోకెళ్ళిపోతాం, పోలిక, మనం గూడా ఎదిగిపోవాలనుకుంటాం చూడండి. ఈ ప్రాసెస్‌లో మనం ఏం మిస్ అయితామంటే, మనలో డిఫాల్ట్ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక బలాన్ని మనం విస్మరిస్తాం. హ్మ్. ఈ క్రియ వల్ల ఏమవుతుందంటే, ఈ భౌతిక ప్రపంచానికి, భావోద్వేగాలకు మధ్యలో మీకొక స్పేస్ క్రియేట్ అవుతది. హ్మ్. ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్ల, అవును. అవును. ఈ పరిశీలన భావం వల్ల ఏర్పడతది. అవును. మీరు ఎంత భావాన్ని గనక మీరు ఈ ఈ మధ్యలో ఈ గ్యాప్ క్రియేట్ చేయగలుగుతారో, హ్మ్. ఆ క్రియేషన్ ఆఫ్ దిస్ స్పేస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ జర్నీ. ఓకే. ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ స్పిరిచ్యువల్ జర్నీ ఇది. ఓకే. దీన్ని గనక మీరు బలంగా ప్రాక్టీస్ చేస్తే, హ్మ్. ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతది చూడండి మేడం స్పేస్, ఇదే మీ యొక్క సంకల్పానికి ఆయుధం. మీ సంకల్పానికి ఇదే ఎనర్జీ, శక్తి. ఓకే. మీరేదైతే కోరుకుంటున్నారో, అది మీరు సాధించలేకపోతున్నారు. మీ మనస్సు, బుద్ధి, ఆలోచన ఎక్కడో తిరుగుతుంది. అవును. ఈ ప్రక్రియలో ఏమవుతుంది? మీ బుద్ధి కూడా రిఫార్మ్ అవుతది. మీ పర్సనాలిటీ మీకు తెలుస్తుంది. మీ అవును. వీక్‌నెసెస్ మీకు తెలుస్తున్నాయి. ఎప్పుడైతే మీ బుద్ధి, మీ పర్సనాలిటీ మీకు తెలుస్తదో మేడం, అప్పుడు జరిగేటువంటి గొప్ప మార్పేంటంటే, అది మీ కంట్రోల్‌లో ఉంటది మేడం. మీ బుద్ధి యెస్. మీ కంట్రోల్‌లో ఉంటది. హ్మ్. బుద్ధి కంట్రోల్ ఉండడం వల్ల ఆలోచనలు కూడా బుద్ధి కంట్రోల్‌లో ఉంటాయి. ఇది సాధ్యమా మేడం? ఒక మనిషి కూర్చొని ఆలోచించి మానసికంగా అనుభవించుకోవడం? అంత ఈజీ కాదు సార్. చాలా కష్టం. ఎందుకంటే చాలా కష్టం. చాలా సాధన చేసుకోవాలి దీనికోసం కూడా. నిజంగా చెప్పాలంటే గట్టిగా మనం ప్రిపేర్ అయ్యి కూర్చొని ఒకసారి చేస్తే వచ్చేది కాదు సార్. అవును. ఈ 15 నిమిషాలు దయచేసి మీరు హ్మ్. ప్రాక్టీస్ చేయండి. అది.
ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు లేదు. ఫలితం కావాల్సిందల్లా మాత్రం మీ దక్కుతుంది. అంకిత భావము, మీకు నిజాయితీగా అవును. జీవితంలో ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పమే. ఉమ్, ఇది మీరు సాధన చేయండి. ఒకటి, మీరు శ్వాస మీదకి, అంటే నాకు తెలిసి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం బీట్స్ కౌంట్ చేసేటప్పుడు స్పర్శ ఉమ్, ఆ నెంబర్ స్టేజ్కి మనకు కొంచెం టైం పడుతుంది. అవును. అక్కడి నుంచి మీరు రెస్పిరేటరీ మీకు శ్వాసక్రియకు వస్తారో ఆటోమేటిక్గా అప్పుడు మీకు మననం, మీరు మీ వ్యక్తిత్వాన్ని మీరు మననం చేసుకోవడం వల్ల మీ నిర్ణయాలు, మీ బుద్ధే మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి. ఇది మీరు పక్కా మీరు ఇది అనుభూతి పొందుతారు. ఇది మీనరాశి వాళ్ళందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సరం అద్భుతాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మనస్ఫూర్తిగా మేము కూడా మా హిట్ టీవీ ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా ఈ ఉగాది పండగకి ఎలా ఉండబోతుంది, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళకి మీరిచ్చే సూచనలు 100% వాళ్ళకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. అలాంటి సూచనలు ఇచ్చినందుకు మా హిట్ టీవీ ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా 99% గతంలో నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా పాజిటివ్ స్పందన వాళ్ళ యొక్క కామెంట్స్ రూపంలో చెప్పారు మేడం. ఒక రకంగా చెప్పాలంటే అదే నాకు ఒక పెద్ద ఎనర్జీ అది. అంటే ఫర్దర్ రేపు పొద్దున మనము ఒకవేళ మాస ఫలాలు చెప్పాలి, జనరల్గా ఈ మాసంలో ఇలా జరగబోతుంది వివిధ రాశుల వాళ్ళకన్నప్పుడు మనము మనస్తత్వపరమైన విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకొని కేవలం భవిష్యత్తు మాత్రమే కాకుండా వాళ్ళ తత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కనుక కార్యక్రమం చేస్తే మన హిట్ టీవీ ప్రేక్షకులు తీసుకుంటారా లేదా అన్న విషయాన్ని వాళ్ళ కామెంట్స్ రూపంలో ఆల్రెడీ వాళ్ళు ఒక భావాన్ని ఇచ్చారు వాళ్ళు. కాబట్టే ఇవాళ కూడా నిజంగా నేను కొంచెం ముందుకొచ్చి మనం ఆ ప్రక్రియ నేను ఏదైతే సాధన చేస్తాను, నేను గతంలో నా క్లయింట్స్కి ఏది చెప్పాను కూడా అది కూడా వీళ్ళతో షేర్ చేసుకున్నాను. ముఖ్యంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ, వాళ్ళ లైక్స్ కానీ, వాళ్ళ వ్యూస్ కానీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ అందరి ఒక బ్లెస్సింగ్ కింద తీసుకుంటున్నాను. కాబట్టి నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ధన్యుడినే, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అటువంటి భావాన్ని మీరే క్రియేట్ చేశారు నాకు. దానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అభినందనలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ అందరికి కూడా నేను ధన్యుడిని చెప్పుకుంటాను మీ యొక్క కామెంట్స్కి. చూశారు కదా మరి ఇప్పటివరకు అయితే. ఎందుకంటే ఈ ఉగాది పండగ నుంచి అన్ని రాశుల వాళ్ళకి కూడా మంచి జరగాలని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. అదేవిధంగా హిట్ టీవీ ప్రేక్షకులకు కూడా నాగనాథ్ గారు ఇచ్చే మంచి మంచి సలహాలు చాలా ఉపయోగపడుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియచేసుకుంటున్నాము హిట్ టీవీ ద్వారా. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.